హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే వీడియో వచ్చేసి రాజు యువ వికాసం స్కీమ్కు ఏ విధంగా అప్లికేషన్ చేయాలి, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇది క్యాస్ట్ వైజ్గా ఎవరెవరికి ఎంత సబ్సిడీ వస్తుందనేది కూడా ఈరోజు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు కనుక నా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా నిరుద్యోగులై ఉంటే వాళ్ళకు తప్పనిసరిగా ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఇక వీడియోలోకి వెళ్తే మనము క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసుకోండి. మొబైల్లో కూడా సేమ్, మొబైల్లో కూడా క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకొని OBMMSTS అని చెప్పేసి సెర్చ్ చేస్తే మనకు ఈ విధంగా మొట్టమొదటి ఆప్షన్ వస్తుంది. ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మీరు మీ దగ్గర ఉంచుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అని అంటే ఆధార్ కార్డ్ తప్పనిసరిగా ఉండాలి, కులము, ఆదాయ ధృవీకరణ పత్రాలు తప్పనిసరిగా ఉండాలి, పాన్ కార్డు ఉంటే బెటరు, అది మ్యాండేటరీ ఏం లేదు ప్రజెంట్, పాస్పోర్ట్ ఉండాలి, లబ్ధిదారి ఫోన్ నెంబరు, ఇవి దగ్గర ఉంచుకొని మీరు సైట్లోకి వెళ్ళండి. ఓకే, నేను మళ్ళీ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను. మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ కాగానే మీరు ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ కాగానే క్లిక్ హర్ అప్లికేషన్ ఫామ్ అని ఉంది కదండి, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఈ విధంగా క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీ క్యాస్ట్ ఏదో ఆ క్యాస్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ నేను దీంట్లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ ఎస్సీకి మాత్రమే బ్యాంక్ లింకేజ్, వితౌట్ బ్యాంక్ లింకేజ్ అని ఉందండి. నెక్స్ట్ ఇక్కడ లాస్ట్లో మైనారిటీ రిజిస్ట్రేషన్ అని ఉంది, దీనికి కూడా బ్యాంక్ లింకేజ్, వితౌట్ బ్యాంక్ లింకేజ్ అని ఉంది. అంటే బ్యాంకు వితౌట్ బ్యాంక్ అంటే ఏంటి అని అంటే మీరు బ్యాంక్ లింకేజ్ కనుక సెలెక్ట్ చేసుకుంటే వాళ్లకు 60% 40 ఉంటుంది. అంటే 40% ₹1,00,000 తీసుకుంటే మీరు 60% కట్టాల్సిన అవసరం లేదు, 40% కట్టాలి, అంటే 40,000 కట్టాలన్నట్టు. వితౌట్ బ్యాంక్ లింకేజ్ తీసుకుంటే ఏంటి అంటే వాళ్ళు లోన్ తక్కువ ఇస్తారు, అంటే 50,000 ఇస్తారు. 100కు 100% మీరు కట్టాల్సిన అవసరం లేదు, పూర్తి సబ్సిడీ. అది ఈ రెండు క్యాస్ట్ల వారికే ఉన్నది. నేను అప్లై విధానం ఈ ఎస్సీ కార్పొరేషన్ది చూపెడతాను. వేరే అన్నిటికి కూడా సేమ్, ఈ అన్నిటికి మాత్రం బ్యాంక్ లింకేజ్తో ఉంది. ఈ రెండు కులాలకు వారికి మాత్రమే బ్యాంక్ లింకేజ్, వితౌట్ బ్యాంక్ లింకేజ్ అని ఉంది. నేను ఎస్సీ కార్పొరేషన్ రిజిస్ట్రేషన్ ఫామ్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఎస్సీ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ పేరు ఎంటర్ చేయండి. నేను ఆల్రెడీ ఒక పేరు ఎంటర్ చేశాను. ఈ విధంగా మీ ఆధార్ కార్డులో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా మీ పేరు ఎంటర్ చేయండి. ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే ఇక్కడ మీ ఆధార్కు ఏ రేషన్ కార్డు అయితే లింక్ అయి ఉన్నదో అక్కడ ఆటోమేటిక్గా ఇక్కడ రేషన్ కార్డు అనేది వస్తుంది. ఇక్కడ నాకు కూడా వచ్చేసింది. నెక్స్ట్ లబ్ధిదారు రకం ఇండివిజువల్ అనే ఒకటే ఆప్షన్ ఉంది, ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు నేను ఇంతకుముందు చెప్పాను బ్యాంక్ లింకేజ్ స్కీమ్, వితౌట్ బ్యాంక్ లింకేజ్ స్కీమ్ అని చెప్పాను. బ్యాంక్ లింకేజ్ అంటేనో మనం బ్యాంకుకు లింక్ అయ్యి వాళ్ళ నుంచి కన్సెంట్ ఫామ్ మనం తెచ్చుకొని వాళ్ళు మన కన్సెంట్ ఇస్తేనే, అంటే 40% ₹1,00,000 తీసుకుంటే ఇతనికి మేము 40,000 లోన్ ఇస్తామని వాళ్ళు మన కన్సెంట్ ఫామ్ ఇస్తేనే మనకి ఈ లోన్ శాంక్షన్ అవుతుంది. వద్దు, నాకు ఆ విధంగా వద్దు అనుకుంటే వితౌట్ బ్యాంకేజ్ స్కీమ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసరికి సెక్టార్ రకం వచ్చేసి మనకు వితౌట్ బ్యాంక్ లింకేజ్లో అమౌంట్ తక్కువగా ఉందండి. నేను లాస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. 50,000 దీనికి, నాకు 50,000 చాలు, 50,000 పెట్టాను. ఇక్కడ మీరు ఏం చేసుకుని టిఫిన్ సెంటర్ అని పెట్టుకోవాలనుకుంటున్నాను, ఈ పెట్టేసేయండి. నెక్స్ట్ గో అనండి. గో అన్న తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ జిల్లా సెలెక్ట్ చేసుకోండి, మీ మండలం సెలెక్ట్ చేసుకోండి, మీ విలేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మ్యాండేటరీ ఉన్నాయి మాత్రమే నింపితే సరిపోతుంది. ఇక్కడ చూడండి ఇవి ఆటోమేటిక్గా వచ్చేసినాయి మొత్తం. నెక్స్ట్ యూనిట్ క్యాస్ట్ వచ్చేసి 50,000. నేను ఒక 0 తక్కువ పెట్టాను, అందుకనే తీసుకోలేదు. 50,000. ఇక్కడ 50,000 ఇస్తే మనకు సబ్సిడీ ఎంత వస్తుంది? 50,000 మనం లోన్ పెట్టుకుంటే 50,000 సబ్సిడీ వస్తుంది. బ్యాంక్ లింకేజ్ పెట్టుకుంటే ఏమొస్తుంది? ₹1,00,000 పెట్టుకుంటే 60,000 మాఫీ వస్తుంది, 40,000 కట్టాల్సి వస్తుంది. మీకు లోన్ ఎక్కువ కావాలనుకుంటే బ్యాంక్ లింకేజ్ సెలెక్ట్ చేసుకోండి. లేదు నాకు 50,000 చాలు అనుకుంటే వితౌట్ బ్యాంక్ లింకేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఆప్షన్లన్నీ మీకు తెలిసినవి మొత్తం. తండ్రి పేరు, ఇక్కడ వికలాంగుడు అయితే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. ఇక్కడ చూడండి, ఇక్కడ శ్రీ అయితే శ్రీ అని పెట్టండి,
నెక్స్ట్ కులము మీ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఇచ్చేయండి. నెంబర్ ఇచ్చేయగానే ఆటోమేటిక్గా ఇక్కడ డీటెయిల్స్ వస్తాయి. నెక్స్ట్ విద్యార్హతలు, దీనికి క్వాలిఫికేషన్ ఏం లేదండి, మీరు క్వాలిఫికేషన్ ఏదంటే అది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ సెలెక్ట్ చేసేయండి. ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఇక్కడ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. మీ పుట్టిన తేదీ, వయసు ఆటోమేటిక్గా ఇన్కమ్ సర్టిఫికేట్లు ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా వచ్చేస్తుంది, మీరు నింపాల్సిన అవసరం లేదు. సెల్ ఫోన్ నెంబర్ ఎంట్రీ చేయండి. ఇక్కడ ప్రత్యామ్నాయ సెల్ ఫోన్ నెంబర్ అవసరం లేదు. ఇక్కడ వృత్తి మీరు ఏదైతే అది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇంటి నెంబర్ ఇచ్చేయండి. ఇక్కడ మీ పూర్తి అడ్రస్ ఇచ్చేయండి. ఇక్కడ వచ్చేసి లబ్ధిదారుడి ఫోటో అంటే పాస్పోర్ట్ అప్లోడ్ చేయండి. ఇక్కడ సెల్ఫ్ డిక్లరేషన్ 2 టిక్కులు పెట్టండి, ప్రివ్యూ చేయండి, సబ్మిట్ చేసేయండి. సబ్మిట్ చేసిన తర్వాత వచ్చిన పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మీ దగ్గర ప్రింట్ తీసుకొని జాగ్రత్తగా పెట్టుకోండి. ఇవి ఈ అప్లికేషన్ డేట్ అయిపోయిన తర్వాత మీకు ఎంపీడీఓ ఆఫీస్ నుంచి లేదా మీ గ్రామ పంచాయత్ సెక్రటరీ నుంచి లబ్ధిదారుల లిస్ట్ తీస్తారు. వాళ్ళు తీసి వాటిని వెరిఫికేషన్ కోసం వస్తారు. మీ గ్రామ పంచాయతీలో ఎవరు ఎలిజిబుల్ ఉన్నారో ఆ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇది అండి అప్లికేషన్ చేసే ప్రాసెస్. మీరు మధ్యవర్తులను ఎవరిని కూడా కన్సల్ట్ కావద్దు. మీరు దయచేసి మీరు ఫోన్లో కూడా ఇది అప్లికేషన్ చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.